జగన్ గురించి ఆయన అభిమానులు ఇచ్చే బిల్డప్ మామూలుగా ఉండదు. సోనియాని ఎదిరించిన వీరుడు, సూర్యుడు, ధీరుడు అని భజన చేస్తూ ఉంటారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ 43,000 కోట్లు దోచుకున్నారని సిబిఐ ప్రాథమిక విచారణలో తేలింది. క్విడ్ ప్రోకో విధానంలో చేసిన ఈ దోపిడీ కారణంగానే జగన్ 16 నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది. జగన్ ఓదార్పు యాత్ర చేస్తానని అడగడం, సోనియా దానికి ఒప్పుకోకపోవడంతో ప్రజలకు ఇచ్చిన మాట కోసం జగన్ పార్టీ పెట్టాడు అనేది ఒక డ్రామా మాత్రమే. వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించారు అనేది బహిరంగ రహస్యం. జగన్ కి ఎమ్మెల్యేల మద్దతున్నప్పటికీ సోనియా ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు అంటే దానికి ఒక బలమైన కారణం ఉంది. రాజశేఖర రెడ్డి చేసిన కొన్ని పనుల వల్ల ఆయనకు సోనియాకి సంబంధాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా సోనియాని ఎదిరించి సొంత పార్టీలు పెట్టుకున్న శరద్ పవార్, మమతా బెనర్జీ, కాంగ్రెస్ అసంతృప్త నేత ప్రణబ్ ముఖర్జీ లాంటి వారితో రాజశేఖర రెడ్డి సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం సోనియాకు నచ్చలేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే రాజశేఖర రెడ్డి జాతీయ స్థాయిలో ఏదో చెయ్యబోతున్నారు అనే అనుమానం సోనియాలో కలిగింది. అందుకే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్ ని ముఖ్యమంత్రిగా చేయడానికి సోనియా ఒప్పుకోలేదు అనేది ఢిల్లీ సర్కిల్స్ లో ప్రచారంలో ఉన్న మాట. సోనియాకి జగన్ మీద కోపం ఉంటే జగన్ కి బెయిల్ ఎలా వచ్చింది? ఎన్నికలకు ముందు జగన్ కి బెయిల్ వస్తుంటే సిబిఐ ద్వారా సోనియా ఎందుకు అడ్డుకోలేదు అంటే దానికి కారణం సోనియాకు జగన్ కి ఒక అవగాహన కుదరడమే. తెలంగాణ ఇవ్వడం ద్వారా ఆంధ్రాలో కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమని సోనియాకు అర్థమైంది. ఒకవేళ బీజేపీ కనుక రాష్ట్ర విభజనను అడ్డుకుంటే అటు తెలంగాణలో ఇటు ఆంధ్రాలో కాంగ్రెస్ దారుణంగా దెబ్బతింటుంది అని కాంగ్రెస్ నాయకత్వం అంచనా వేసింది. అందుకే జగన్ ని జైలు నుండి బయటకు తీసుకొచ్చి ఆయనతో సమైక్యాంధ్రకి జై కొట్టించింది. ఆంధ్రాలో జగన్ ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచి తర్వాత కాంగ్రెస్ కి మద్దతివ్వాలి అనే కండిషన్ తోనే జగన్ కి సోనియా బెయిల్ వచ్చేలా చేసింది. అయితే 2014 ఎన్నికలలో కాంగ్రెస్ అధికారానికి ఆమడ దూరంలో ఆగిపోవడంతో సోనియాకి జగన్ మద్దతు అవసరం పడలేదు. ఇది జగన్ బెయిల్ వెనుకున్న అసలు కథ.